నమస్తే అన్న, అందరికీ నమస్కారం. బ్రతుకు తెరువు నిమిత్తం దేశంగానే దేశానికి వస్తూ ఉన్నా సరే కానీ కొంతమంది చెడు అలవాట్లయితే మారడం లేదు. దీంతో చాలామంది పట్టుబడి కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురవుతూ ఉన్నారు. తాజాగా కువైట్లోని సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో ఒక ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే మద్యం మత్తులో కువైటీకి దొరికిపోవడం జరిగింది. వివరాలేకి వెళితే 54 ఏళ్ల కువైటీ పౌరుడు మధ్యాహ్నం సమయంలో తనను జెమ్మియాకు తీసుకువెళ్ళమని చెప్పేసి తన యొక్క డ్రైవర్ని అయితే అడగడం జరిగింది. దీంతో ఆ యొక్క డ్రైవర్ సమాచారం అందుకున్న తర్వాత బయటికైతే రావడం జరిగింది. అయితే డ్రైవర్ వచ్చినప్పుడు అతనైతే కింద మీద పడుతూ లేస్తూ వస్తూ ఉన్నాడని చెప్పేసి మద్యం మత్తులో ఉన్నట్లయితే ఆ యొక్క కువైటీ అయితే కనిపెట్టడం జరిగింది. అతను అసాధారణ స్థితిలో తన రూమ్ నుంచి బయటికి వచ్చాడని చెప్పేసి వెంటనే ఆ యొక్క కువైటీ పౌరుడు ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క డ్రైవర్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అలాగే అతన్ని బ్లాక్ లిస్టులో ఉంచే విధంగా చర్యలు తీసుకొని ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. మళ్ళా అతను కువైట్లోకి రాకుండా ఈ యొక్క నిషేధం ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో రంజాన్ నెలలో మనం చూసుకుంటే చాలా పవిత్రంగా కువైటీ ప్రజలైతే ఒక్క పొద్దులు ఉపవాసాలు అయితే ఉంటూ ఉంటారో. ఇటువంటి నేపథ్యంలో మద్యానికి బానిసైన కొంతమంది ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కావచ్చు, బయట పనిచేసే ప్రవాసులు కావచ్చు, చాలామంది కువైటీలు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా అలవాటు ఉంటే కానీ ఆ యొక్క అలవాటు మానకుండా. కువైట్లో మద్యపానం నిషేధం కాబట్టి ఏదైనా మీరు మద్యపానం సేవించి అసాధారణ స్థితిలో మత్తులో కైపులో ఉండి కానీ మీరు దొరికితే కానీ కువైట్ అధికారులు మిమ్మల్ని శాశ్వతంగా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారో. ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకొని మీరైతే వచ్చిన పని ఏదైతే ఉందో అది వదిలేసి ఇతర విషయాలపైన ఇతర ప్రయోజనాల కోసం మీరు పాకులాడుతూ ఉన్నారో. మనం కువైట్కు 10 రూపాయలు సంపాదించుకునేందుకు వచ్చామన్నా ఆ విషయం పక్కన పెట్టి మీరు చెడు అలవాట్లకు బానిసయ్యి ఇలా కువైట్ దేశం నుంచి బహిష్కరించబడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.